షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. సో ఇతను స్టీవ్ జాబ్స్ ఏమొచ్చి ఒక ఫేమస్ స్పీచ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దగ్గర జరుగుతుంది. అక్కడ ఒక ఫేమస్ స్పీచ్ స్టీవ్ జాబ్స్ గారు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారంటే అతను విద్యార్థులకు మోటివేట్ చేయడానికి తన జీవితంలో జరిగిన 3 ఇంపార్టెంట్ స్టోరీస్ ని తన జీవితం నుంచి 3 ఇంపార్టెంట్ షేర్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి. సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే కనెక్టింగ్ ది డాట్స్. సో ఇదేంటంటే దీనికి కనెక్టింగ్ డాట్స్ అంటే డాట్స్ అన్ని అయిపోయి ఒక బొమ్మలు ఏర్పడడం, అంటే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అని. సో డాట్స్ అన్ని అయ్యి ఒక బొమ్మలాగా కానీ ఏదో ఒక థింగ్ లాగా కానీ ఏర్పడడం, దానికి కనెక్టింగ్ ది డాట్స్ అంటారు. సో కాలేజ్ లో తనకు ఉపయోగపడిన విషయాలు ఏమీ కనిపించలేదు. అందువల్ల ఏం చేశారంటే తల్లిదండ్రులు డబ్బులు వృధా చేయకూడదని స్టీవ్ జాబ్స్ కాలేజ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. కాలేజ్ వదిలేసి తర్వాత అతను తను నచ్చిన పని కాలిగ్రఫీ క్లాస్ లో జాయిన్ అవుతాడు. కాలిగ్రఫీ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ క్లాస్. ఆ కాలిగ్రఫీ క్లాస్ అతను ఫ్యూచర్ లో సహాయపడదు ముందుగా తెలియదు, అదే అతనికి ఫ్యూచర్ లో సహాయం అనేది పడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కాలిగ్రఫీ క్లాస్ అతను రకరకాల ఫాంట్స్, రకరకాల డిజైన్స్ అని నేర్చుకుంటాడు. ఇటాలిక్ మోడ్, బోల్డ్ మోడ్. ఈ యొక్క ఫాంట్స్ మనం యూజ్ చేస్తున్న ఫాంట్స్ ఫస్ట్ ఈ స్టీవ్ జాబ్స్ గారు మామూలు కాలిగ్రఫీ క్లాస్ నేర్చుకున్నారు. అది అలాగా ఈ ఒక కంప్యూటర్ లో, సాఫ్ట్వేర్ కంప్యూటర్ లో తర్వాత దాన్ని తీసుకోవడం తర్వాత జరిగింది. అసలు ఈ స్టీవ్ జాబ్స్ అనే అతనే లేకపోతే అతనే కనుక ఈ కాలిగ్రఫీ క్లాస్ లో జాయిన్ అవ్వకపోతే మనం రకరకాల ఫాంట్స్ ఏవి అనుభవించే వాళ్ళమే కాదు, మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ. సో అంటే మనం ఏది అనుకుంటాం మనం అదే చేయాలి, ఎవరో ఏదని చేయకూడదు. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలి. మన ఇంట్రెస్ట్ తో చేసిన ప్రతిదీ కూడా మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని చెప్పి కనెక్టింగ్ ది డాట్స్ కోసం అలా చెప్పి స్టూడెంట్స్ మోటివేషన్ చేయడం అనేది జరిగింది. అదే కనెక్టింగ్ ది డాట్స్. నెక్స్ట్ స్టోరీ లవ్ అండ్ లాస్. ఈ రెండవ కథ లవ్ అండ్ లాస్ గురించి చెప్తుంది. తను ఏ విధంగా గ్యారేజ్ యాపిల్ కంపెనీని మొదలు పెట్టడం అనేది జరిగింది. తర్వాత యాపిల్ కంపెనీ ఫస్ట్ గ్యారేజ్ జరిగింది, తర్వాత దాన్ని కంపెనీగా నిర్మించారు. కానీ తన 30 ఏళ్ల వయసులో తన సొంత కంపెనీ నుంచి అతను వైదొలిగాడు, ఫైర్ చేశారు. అతని గుండె పగిలినంత పని అయింది. సో అయినప్పటికీ ఆ పనిని అతను ఇష్టపడ్డాడు. అందువల్ల అతను నెక్స్ట్ మరి పిక్సర్ వంటి కొత్త కంపెనీని ప్రారంభించాడు. తన కాబోయే జీవిత భాగస్వామి అయిన వైఫ్ ని కూడా అక్కడ లవర్ ని కూడా అతను వైఫ్ ని కలిశాడు. ఉద్యోగం పోవడం అతని జీవితంలో అతను మంచిగా జరిగింది. దీనివల్ల నేను ఫ్రెష్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించాను అని చెప్పాడు. ఎందుకంటే కొత్త కంపెనీస్ స్థాపించారు కదా, సో అని చెప్పారు. సో ఇతను నెక్స్ట్ పిక్సర్ కంపెనీని కొనబెట్టాడు. తర్వాత యాపిల్ కంపెనీ నెక్స్ట్ కొన్నది. సో స్టీవ్ తిరిగి మళ్ళీ యాపిల్ కంపెనీలో వచ్చాడు. ఉద్యోగం పోవడం అతని జీవితంలో మంచిగా జరిగిందని అతను అందరికి సెకండ్ స్టోరీలో అతను స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇస్తున్నాడు, చెప్తున్నాడు. నా ఉద్యోగం పోవడం నాకు మంచి జరిగింది, అది తన కొత్త జీవితం ప్రారంభమైంది. అలాగే నీకు నచ్చిన దాన్ని నువ్వు కనిపెట్టు, అంతేగాని ఒక చోటునే స్థిరపడి ఉండిపోవద్దు అనే విషయం ప్రతి ఒక్కరికి అక్కడ స్టూడెంట్స్ అందరికి మోటివేషన్ లో చెప్తున్నారు. అదే లవ్ అండ్ లాస్. థర్డ్ స్టోరీ అబౌట్ డెత్, అతని డెత్ కోసం. మూడవ కథ అతను ఒక చావు కోసం. స్టీవ్ తన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి మాట్లాడుతున్నాడు. చావు దగ్గర పడుతున్న కొద్దీ ఏది ముఖ్యమో తెలుసుకున్నాడు. చనిపోతామని గుర్తు వచ్చినప్పుడల్లా తాము ఎంచుకోవాల్సిన మంచి వాటిని తెలుసుకున్నాడు. సో అలాగా తెలుసుకున్నాడు, ఆ పని చేయడం మొదలు పెట్టాడు. సో ఈ మరణం అతనికి సహాయపడింది మంచి పనులు చేయడానికి. జీవితం చాలా చిన్నది కావున వేరే వాళ్ళు చెప్పింది మనం ఎప్పుడూ చేయవద్దు. మనకి మనసుకి ఏది నచ్చితే మన హృదయానికి మనస్ఫూర్తిగా ఏది నచ్చితే అదే చేయండి, అదే చేయమని చెప్తున్నాడు. మీ మనసు చెప్పినట్లుగా అనుసరించమని చెప్తున్నారు. ఓకేనమ్మా, అది. సో ది హోల్ అర్త్ క్యాటలాగ్ నుంచి చివరిగా స్టీవ్ జాబ్స్ ఒక సందేశాన్ని మనకి షేర్ చేస్తున్నాడు. అది ఏంటంటే స్టే హంగ్రీ స్టే ఫూలిష్. అంటే స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అంటే అర్థం ఏంటమ్మా? దానికి అర్థం కొత్త నాలెడ్జ్ ని, కొత్త ఎక్స్పీరియన్స్ ని మెయింటైన్ చేయాలనే ఒక కోరిక నీ మైండ్ లో ఎప్పుడు దృఢంగా ఉండాలి. అదే స్టే హంగ్రీ స్టే ఫుల్. సో ఫైనల్ గా ఈ స్పీచ్ దాంట్లో ఏం చెప్తున్నాడంటే అతను క్యూరియస్ గా ఉండు, నేర్చుకోవాలని ఆసక్తితో ఉండు, కొత్త దాన్ని ప్రయత్నించడానికి భయపడకు, కొత్త ప్రయత్నిస్తూ ఉండు అని చెప్పి అతను ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇతని స్పీచ్ లో ఇతని స్పీచ్ విన్నప్పుడల్లా స్టూడెంట్స్ ఇతని స్పీచ్ వల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే అతని ప్రసంగం ఒక పాఠము మనకి. సో అపజయంలో కూడా దృఢంగా ఉండాలి అనే దాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఒక మంచిగా ప్రామాణిక అంటే ఒక నమ్మదగిన జీవితం మనం గడపాలి, రియలిస్టిక్ జీవితం మనం గడపాలని
చెప్తున్నాడు. ఓకేనమ్మా, ఇది హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్.